పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జనసేన, టీడీపీ కూటమి నాయకుల ఆదేశాల మేరకు మిత్రధర్మం అనుసరించి జనసేనాని చెప్పిన ప్రకారం ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నూజివీడు నియోజకవర్గంలో వట్టిగూడిపాడు గ్రామంలో ఇంటింటికి పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బాబు భరోసా భవిష్యత్ గ్యారంటీ కింద ఉమ్మడి మేనిఫెస్టో గడప గడపకు తీసుకెళ్లడం జరిగింది. అంతేకాకుండా రైతులు, అన్ని వర్గాల ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే ఆయా అంశాలను గాలికొదిలేసి వైకాపా మంత్రులు సామాజిక సాధికారత పేరుతో బస్సు యాత్ర నిర్వహించటమేంటని అన్నారు. ఆగిరిపల్లి మండలం వట్టిగూడిపాడు గ్రామంలో 4వ రోజు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సాధికారత కల్పించమని గొప్పగా చెప్పుకుంటున్నారని, ఆయా వర్గాలు జీవనోపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. వారిని కనీసం పరామర్శించి వైకాపా నేతలు, మంత్రులు యాత్రలు ఎలా చేస్తారని నిలదీశారు. జనసేన పార్టీ నాయకులు కూడా రైతులకు అండగా ఉంటారని, ప్రతి సమస్యపై పోరాడుతూ అంగన్వాడీలకు ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని మండిపడ్డారు. జగన్ తక్షణమే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి డిమాండ్ చేశారు. అంగన్వాడీలు ఆశా వర్కర్లు మహాశక్తుల్లా మారి ఆగ్రహిస్తే తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ముమ్మల్లేని సునీల్ కుమార్, నియోజకవర్గ జనసేన నాయకులు వీర మహిళలు రామశెట్టి తేజస్విని గారు, జనసేన పార్టీ నూజివీడు మండల కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్ మరియు తొందుర్తి గణేష్, సందు రాజేష్, వేణు గారు, జ్యోతి మరియు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు, వట్టిగూడిపాడు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.